ఈరోజు వీడియో అయితే కనుక ఉల్లి జంతికలు అన్నమాట నేను చేసేది. ఈ గ్లాస్తో ఒక గ్లాస్ శనగపిండి తీసుకున్నానండి, 3 గ్లాసులు వరిపిండి తీసుకున్నాను, పొడిపిండి తీసుకున్నాను, వాము కూడా వేసుకుంటున్నాను, అలాగే కారం కూడా వేస్తాను స్పైసీకి, చిటికెడు పసుపు, అలాగే తగినంత ఉప్పు అండి. ఉల్లిపాయలు కట్ చేసుకుని ఒక 5 పాయలు అయితే తీసుకున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఉల్లిపాయలు పేస్ట్ చేసేద్దాం. ఇదిగోండి పేస్ట్ అయితే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. దగ్గర చూపించాను, ఉల్లిపాయ పేస్ట్ ఇలా వేసేసుకోవాలి. ఇదిగోండి నేనైతే ఫ్రీడమ్ వాళ్ళది సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇండియాలోనే నెంబర్ 1 సెల్లింగ్ సన్ఫ్లవర్ ఆయిల్ అండి. ఇందులో ADE విటమిన్స్ అయితే ఉంటాయి, ఒమేగా 6 ఫ్యాట్స్ ఉంటాయండి, అలాగే న్యాచురల్గా యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. తక్కువ నూనె అబ్జర్వ్ చేసుకుంటుందండి, ఎక్కువ వంటలు చేసుకోవచ్చు అన్నమాట. కేజీ పిండి మాట కొంచెం పిల్లలు అందరం తిన్నవి కూడా లెక్క పెడితే 30 అయినట్టు, లేదంటే 25 జంతువులు అయినాయి అన్నమాట.